నాతోటి ఫుట్బాల్ ప్లేయర్లు అందరికీ శుభోదయం. చాలా దురదృష్టకరం. ఆడేవారు, తమ్ముడు నర్సింగ్తో రెగ్యులర్గా వచ్చేవారు. చిన్నతనం నుంచి నాకు బాగా తెలుసు. వాళ్ళ కుటుంబంతో నాకు చాలా ఆత్మీయ అనుబంధము. మా నాన్నగారు, నా తమ్ముడి నాన్నగారు కలిసి కమర్పల్లిలో ఇద్దరు కలిసి జాబ్ చేసేవారు మండల ఆఫీస్లో. ఆ విధంగా అప్పటి నుంచి నాకు చాలా పరిచయం. మా కుటుంబం 5 గంటలకే ప్రమోద్ గ్రౌండ్కి వచ్చేవారు. మేమందరం అక్కడ నిత్యం ప్రాక్టీస్ చేసేవారు. సో ఆ విధంగా మరి అంత హార్డ్ వర్కరు, ఎంత కష్టపడ్డాడో మరి అంతే ఫలితం అనుభవించాడు. ఫుట్బాల్ క్రీడ నుంచి మరి పోలీసు ఉద్యోగం కూడా రావడం జరిగింది. కలెక్టర్ గ్రౌండ్లో ఆడిన ప్రతి ఒక్కరు కూడా నాతో ఆడినవారు. ఇక్కడ చాలామంది అప్పుడు ఇప్పుడు మంచి కానిస్టేబుల్ SICI హోదాల్లో ఉన్నారు. నేను ఒక్కనే పీఈటీ అయినా, మిగతా నాతో ఆడిన వాలీబాల్ కావచ్చు, బాస్కెట్బాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, హాకీ కావచ్చు, అందరూ కూడా మరి కానిస్టేబుల్ ఉద్యోగాలు రావడం జరిగింది. నేను పిల్లలారా మీ నుంచి ఒకటే ఆశిస్తున్నాను, మీరు కూడా మన సౌమ్యకి ఎక్కడ ఉంది? టర్కీ దేశంలో ఉంది బేట. సో దట్ మన నిజామాబాద్ కోచ్ ఉన్నాడు. ఒక క్రీడాకారుడు కోచ్ అయితే ఎట్లా ఉంటుందో నాగరాజన్న ప్రత్యక్ష ఉదాహరణ బేట. చిన్నతనం నుంచి ఆడుతూ వస్తున్నాడు కాబట్టి కోచ్కు ఒక మెలకువలు తెలుసు. ఫిట్నెస్ ఏ విధంగా చేయించాలి, పాస్ ఏ విధంగా తీసుకోవాలి, ఎట్లా కిక్ చేయాలి, అన్నీ తను ఒక 40 ఏళ్ళ అనుభవాన్ని సింగారించి మీకు పంచుతున్నాడు. తప్పకుండా మీరు కూడా సౌమ్య అక్కలాగా మరి నిజామాబాద్కు పెద్ద పేరు తీసుకొచ్చి ఫ్యూచర్లో ఉన్నత స్థానంలో ఉంటారని ఆశిస్తున్నాను బేట. సార్ చైతన్య సార్ నాకు ఒక రిక్వెస్ట్ సార్, మన పోలీస్ సోదరులు చాలామంది ఇప్పుడు ఇక్కడ చాలా మ్యాచ్లు, అక్కడ వాలీబాల్, ఇక్కడ కబడ్డీ, ఇక్కడ రెగ్యులర్గా వాళ్ళతో మాకు ప్రాక్టీస్ ఉంటుండే. వాళ్ళ ప్లేయర్లు పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేవాళ్ళు సార్. అప్పుడు నేనే లెటర్ తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో పాల్గొనడానికి అనుమతి ఇచ్చేవారు సార్. సో ఆ ఆనవాయితీని కొంచెం కొనసాగించే ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. లాస్ట్ ఇయర్ కరీంనగర్లో బ్రహ్మాండంగా నిర్వహించారు. నేను వాలీబాల్ రిఫరీగా వెళ్ళాను. మన రేంజ్కు పేరు రావాలంటే వాళ్ళని అసోసియేషన్ ఆటల్లో కూడా కొద్దిగా అనుమతిస్తారని నేను ఆశిస్తున్నాను సార్. ఎవరైనా దాన్ని దృష్టిలో పెట్టుకుని బేట, ఇది ప్రతి సంవత్సరం జరిగే టోర్నమెంటు. కష్టపడి ఆడండి. దయచేసి కూర్చోండి, తమ స్థానంలో కూర్చోండి. నిర్వహించడానికి అనుమతినిచ్చిన ఈ వేదికలను అలంకరించిన ముఖ్య అతిథి గారు శ్రీ సాయి చైతన్య IPS కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ గారికి, మరియు వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, మరియు ప్రమోద్ కుమార్ యొక్క కుటుంబ సభ్యులకు, మరియు మా పోలీస్ సిబ్బందికి, ఇక్కడ ఉన్న ఫుట్బాల్ ప్లేయర్స్ అందరికీ, మహిళా ప్లేయర్స్ ఉన్నారు, తర్వాత మేల్ ప్లేయర్స్ అందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దురదృష్టకరం, ఈరోజు ప్రమోద్ కుమార్ గారు తమ యొక్క విధుల నిర్వర్తనలో భాగంగా ఒక సంఘ విద్రోహ శక్తులలో చేతిలో ఆయుష్ కోల్పోయడం జరిగింది. దానికి నిజామాబాద్ జిల్లా ఎంతో బాధాతప్త హృదయంతో ఆ బాధను అనుభవిస్తూ ఉన్నాం. నిజానికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్మీ కానీ, ఈ డిపార్ట్మెంట్లోకి వస్తే ఈ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణత్యాగం గురించి ప్రిపేర్ అయ్యే ఈ ఉద్యోగంలోకి వస్తాం. అయితే చాలామంది, ఎంతోమంది దేశంలో, రాష్ట్రంలో కానీ ఎంతోమంది తమ యొక్క విధుల నిర్వర్తనలో భాగంగా తమ యొక్క ఆయుష్ని, తమ ప్రాణాలను కోల్పోవడం జరుగుతూ ఉంది. ఇది చాలా బాధాకరం. ప్రమోద్ కుమార్ లాంటి యువ అధికారి మరియు చాలా సిన్సియర్ అధికారిని కోల్పోవడం ఇంకా చాలా బాధాకరం. అతను డిపార్ట్మెంట్లో చాలా సిన్సియర్గా, హానెస్ట్గా, చిత్తశుద్ధితో ఉద్యోగం చేస్తూ ఎప్పుడు విధులు నిర్వహించాలన్నా, ఎప్పుడు డ్యూటీ వేసినా నేను ముందుంటాననే మనస్తత్వంతో ఉద్యోగం చేయడం జరిగింది.
అలాంటి ఉద్యోగిని కోల్పోవడం నిజామాబాద్ జిల్లా పోలీస్కి ఒక తీరని లోటుగా భావిస్తున్నాం. ఇలాంటి అధికారులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసినప్పుడు వాళ్ళ ప్రాణాలకు వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళ జీవితాలకు విలువ ఎప్పుడు వస్తుందంటే బ్రతికున్న మనము వాళ్ళ ఆశయాలను కొనసాగించి వాళ్ళ బాటలో వాళ్ళను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ బాటలో ఈ సమాజానికి కానీ ఈ దేశానికి కానీ మన కుటుంబానికి మన డిపార్ట్మెంట్కి కానీ చిత్తశుద్ధితో ఇంకా ఎక్కువ భక్తితో వాళ్ళ ఆశయాలను తీసుకొని ముందుకు వెళ్ళి ఇంకా గొప్పగా ఉద్యోగం చేసినట్లయితే వాళ్ళ నిజమైన నివాళిని మనం అర్పించిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా ప్రమోద్ కుమార్ ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రతి ప్లేయరు ఇంతకుముందు పవన్ గారు చెప్పినట్టు మనము ఏదైనా ఆట ఫుట్బాల్ తీసుకోండి, వాలీబాల్ తీసుకోండి, కబడ్డీ తీసుకోండి, లేకపోతే క్రికెటే తీసుకోండి, ఏ ఆట తీసుకున్నా సరే నువ్వు ఆట ముఖ్యం కాదు, ఏ ఆట తీసుకున్నది ముఖ్యం కాదు. ఆ ఆటలో ఎంత నైపుణ్యాన్ని, ఎంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి, ఎంత చాకచక్యంగా, ఎంత మెలకువలు నేర్చుకొని, ఎంత మెలకువతో, ఎంత చిత్తశుద్ధితో ఆడుతున్నావు అనేది ఇంపార్టెంట్. చాలామంది ఏదో ఆడుతున్నామంటే ఆడుతున్నట్టు కాదు. మీరు మీ జీవితంలో మీరు ఎంచుకున్న ఆటలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మీరు అకుంఠితమైన దీక్షతో, నిరంతరమైన పట్టుదలతో మీరు ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే ఖచ్చితంగా ఈ సొసైటీలో ప్రమోద్ లాగా ఉద్యోగం చేసుకోవచ్చు. చాలా ఉద్యోగాలలో ఈ ఆటలకు రిజర్వేషన్స్ కల్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రిజర్వేషనే కాకుండా జనరల్ కోటాలో ఒక స్పోర్ట్స్ ప్లేయర్ అంటే ఉద్యోగం తీసుకునే వాళ్ళు సాఫ్ట్వేర్లో కానీ, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకున్నారో వాళ్ళు చాలా సానుకూలమైన దృక్పథంతో వాళ్ళను ఆహ్వాదిస్తారు డిపార్ట్మెంట్లో కానీ. అందుగురించే మీరు చిత్తశుద్ధితోటి ఈ ఆటలు నిర్వహించాలి. అదేవిధంగా ఇప్పుడు ఆర్మీలో కూడా అగ్నివీర్ అనే కార్యక్రమంలో కూడా చాలామంది పోస్టులు పడ్డాయి. ఇప్పుడు అందరూ ఈ స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు అందులో కూడా మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలను ఇంకా పెద్ద ఎత్తున నిర్వహిస్తే సమాజంలో ఉన్న యువతను ఈ ఆటల్లో భాగస్థులం చేయొచ్చు. అదేవిధంగా ఈ ఆటల వల్ల శారీరక దారుఢ్యమే కాకుండా మానసికమైన సమతుల్యం, మానసికమైన వికాసము, తర్వాత స్పోర్టివ్నెస్ అందరి యూత్లో అలవడుతుంది. అదేవిధంగా సొసైటీలో వన్నెస్ అనే ఫీలింగ్, అందరం మనం ఒకటే అనే ఒక ఏకతాభావం వస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ కండక్ట్ చేయాల్సిన సందర్భం కాబట్టి మనం అందరం ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ క్రీడాకారులకు తమ ఆటల్లో విజయాలను సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముందు స్వర్గీయ ఇంపపల్లి ప్రమోద్ కుమార్ గారి కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడితే ముందుకు రావాల్సిందే. మనవి సార్ మాట్లాడతారా? మన సైబర్ క్రైమ్ను నివారిస్తూ, అలాగే యాక్సిడెంట్స్ తక్కువ కావడానికి దాంట్లో చురుగ్గా పాల్గొంటూ, అలాగే రౌడీ షీటర్ను తగ్గిస్తూ నిజామాబాద్లో షాపులు జనరల్గా 11, 12, 1 తర్వాత కార్యక్రమం నిర్వహిస్తున్న మన ముఖ్య అతిథి శ్రీ సాయి చైతన్య ఐపీఎస్ గారు దయచేసి తన ఉపన్యాసం. మన ఇంపల్లి ప్రమోద్ కుమార్ గారి స్మారక ఫుట్బాల్ టోర్నమెంట్కి వేదిక పైన వచ్చిన అతిథులందరికీ, వారి కుటుంబ సభ్యులకి, తర్వాత ఆడడానికి వచ్చిన ఫుట్బాల్ ప్లేయర్స్ అందరికీ, మా తోటి పోలీస్ సిబ్బంది అందరికీ పేరు పేరున శుభాభినందనలు. అందరికీ గుడ్ మార్నింగ్. నేను అప్పుడే అలసిపోయారా? ఓకే. పోలీస్ ఉద్యోగం ఇప్పటిదాకా చెప్పారు. పోలీస్ ఉద్యోగంలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, ట్రబుల్స్ కానీ, అందరూ సంక్రాంతికి ఇంటికి వెళ్ళారు, అందరూ సంక్రాంతికి పండుగ చేసుకున్నారు. పోలీసు వాళ్ళు ఇక్కడ మిగతా వాళ్ళని కాపాడడానికి ఇక్కడే ఉన్నారు.
ఏ పండగ అయినా కానీ, ఏ మంచి వెకేషన్ అయినా కానీ, ఏ చెడు వెకేషన్ అయినా కానివ్వండి, ఎప్పుడు ప్రజలను రక్షించడానికి, ప్రజల కోసమే పోలీసులు ఇక్కడ ఉంటాం. ఆ యొక్క పనిలో ఆ యొక్క మా పోలీస్ అనే ఒక సేవ అది. ఆ సేవలో తన ప్రాణాలని అడ్డం పెట్టి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్, సంఘ విద్రోహ శక్తికి వ్యతిరేకించే పనిలో తన ప్రాణాలను కోల్పోయిన వ్యక్తి మన ప్రమోద్ కుమార్. అట్లాగా ఎందరో పోలీసులు వాళ్ళ ప్రాణాలు అర్పిస్తే నేటి ప్రశాంతత, నేటి ఈ యొక్క పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంది. మనకు ఇట్లా కనబడకుండా ఒక పోలీస్ ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు చనిపోవడంతో కాకుండా చాలామంది ఆరోగ్యాలు భార్య కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. 60 ఏళ్ళ వచ్చేదాకా కూడా నైట్ డ్యూటీలు చేయాలి, నైట్ మొత్తం చేయాలి. మార్నింగ్ ట్రాఫిక్ డ్యూటీ అంటే మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా నుంచునే ఉండాలి ఆ పొల్యూషన్లో. అట్లా ఎన్నో కష్టాలు పడితే పోలీసులు ఇటువంటి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్, మన పీస్ఫుల్ లేదంటే మన సమాజంని కాపాడగలుగుతున్నాం. అయితే దాంట్లో మనకున్న ప్రజెంట్ ఎదురవుతున్న ఇబ్బందులు, యువతని టార్గెట్ చేస్తున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్, డ్రగ్స్ రూపంలో కానివ్వండి, సైబర్ క్రైమ్ రూపంలో కానివ్వండి, ఇతరత్ర రూపంలో డ్రగ్స్ యువతని టార్గెట్ చేస్తున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయడానికి తీసుకున్న ఒక ఇనిషియేటివే సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్. అయితే మా ప్రమోద్ ఎంతో డెడికేషన్ ఉన్న ఒక కానిస్టేబుల్ ఆఫీసర్, పోలీస్ అధికారి, స్పోర్ట్స్ ఆడుతూ తన ఫిజికల్ ఫిట్నెస్ కాపాడుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్లో నౌకరీ చేస్తూ చాలా ఎన్నో డిఫికల్ట్ టాస్క్. ప్రమోద్ని మనం గుర్తు చేసుకుంటూ ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. అయితే విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆయనకి ఇచ్చే దాని మీద క్వశ్చన్ వస్తుందని లేదు. మనం ఏది ఆట ఆడుతున్నామో దాన్ని మనస్ఫూర్తిగా పెట్టండి, తప్పకుండా దానికి ఫలితం వస్తుంది. నా ఇంటర్వ్యూలో 23 నిమిషాల ఇంటర్వ్యూ జరిగితే 7 నిమిషాలు నాకు నేను ఆడిన స్పోర్ట్స్ మీద జరిగినాయి. బాక్సింగ్ ఆడితే బాక్సింగ్ గురించి జరిగింది, కరాటే ఆడితే కరాటే గురించి జరిగింది, నేను ఆడిన స్పోర్ట్స్ గురించే జరుగుతూ ఉంది. మనం వచ్చిన డెడికేషన్, దానికి మనస్ఫూర్తి ఆడితే కంపల్సరీగా మనకి ఎక్కడొక రిజల్ట్ వస్తుంది. సో మీరు ఫుట్బాల్ని ఎంజాయ్ చేస్తూ ఆడారంటే మీకు ఫ్యూచర్లో ఓకే ఉద్యోగంలోతో పాటు స్పోర్ట్స్ నేర్పించేది ఏంటంటే ఇంపార్టెంట్గా జీవితంలో గెలిపోవటములు. ప్రతిరోజు గెలుస్తామా స్పోర్ట్స్లో? ప్రతిరోజు మనం గెలవము, ఓడిపోతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. ఓడిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఓడిపోయాం కదా అని మళ్ళీ గ్రౌండ్కి రాకుండా ఆపేస్తామా? మళ్ళీ పక్క రోజు వస్తాం. అదే జీవితంలో మనం నేర్పించే పెద్ద పాఠం. జీవితంలో కూడా గెలిపోవటములు, ఒడిదుడుకులు ఉంటాయి, కానీ మనం ప్రయత్నం ఆపకూడదు, ఇంకా ప్రయత్నించాలా, ఇంకా కసిగా ఆడాలి. అదే స్పోర్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత టీమ్ స్పోర్ట్స్లో చాలా ముఖ్యంగా నేర్పించేది ఏంటంటే అందరూ కలిసి ముందుకెళ్ళాలి. ఒక గోల్ చేయాలంటే ఒక స్ట్రైకర్తో సరిపోతుందా? ఒక మ్యాచ్ గెలవాలి అంటే గోల్ కీపర్ ఉంటే సరిపోతుందా? ప్రతి ఒక్క ప్లేయర్తో కోఆర్డినేట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అదే మన జీవితంలో బయట కూడా ఇంప్లిమెంట్ చేయాలి. మనం గెలవాలి, మనం ముందుకు వెళ్ళాలి అంటే అందరితో పాటు అందరిని తీసుకువెళ్తేనే మనం ముందుకు వెళ్తాం. అటువంటి ఎంతో ఇంపార్టెంట్ సందేశాలని మన స్పోర్ట్స్ ఇస్తుంది. సో అటువంటి స్పోర్ట్స్కి దగ్గరగా ఉందాం. డ్రగ్స్కి, తర్వాత సైబర్ క్రిమినల్స్కి దూరంగా ఉందాం. మనల్ని మనం కాపాడుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. మన
డ్యూటీని మనం నిర్వర్తిద్దాం. అదే మనం ప్రమోద్కి ఇచ్చే అసలైన నివాళి. సో అందరికీ ఈ యొక్క టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ మరి ఒకసారి విజ్ఞప్తి, క్రీడా స్ఫూర్తితో ఈ పోటీని ముందుకు తీసుకువెళ్దాం. అందరూ విన్నర్సే, అందరూ మనస్ఫూర్తిగా ఫుల్ ఎఫర్ట్స్ పుట్టిన్ చేసి ఆడండి. గెలుపోవటములన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, బట్ మీ యొక్క స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడికి వచ్చిన అందరికీ మరి ఒకసారి ఆల్